హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చికెన్తో 2 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాండి. అందరికీ ఎంతో ఇష్టంగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇలాగలగా మీరు బిర్యానీ చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. బయట కొనే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ఈజీగా బిర్యానీని రెడీ చేసుకోవచ్చండి. ఇంకా మన సెకండ్ రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ అండి. చాలా ఈజీగా, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఈజీగా తందూరి చికెన్ని రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కారం ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా 1 టీ స్పూన్, ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు మీరు. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయల పేస్ట్ 1.5 టీ స్పూన్. ఇక్కడ నేను 1 కప్పు దాకా పెరుగు తీసుకుంటున్నానండి. బాగా బీట్ చేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం తర్వాత అయినా వేసుకోవచ్చు. ముందు ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్క మసాలాకు బాగా పట్టించాలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్రెష్గా మనం నూరుకున్నది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీకి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 గంట పాటు ఇలా పెట్టుకోవాలండి. దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుందండి. 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఏ బిర్యానీ పాట్లో చేస్తున్నామో అదే పాట్లోకి మనం చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చికెన్ ముక్కలు మొత్తం వేసుకోవాలి. దేంట్లో అయితే దమ్ చేస్తామో అదే పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజు ఒక 4 నుంచి 5 ఆనియన్ తీసుకొని ఇలా పొడుగుగా స్లైసెస్గా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ బాగా చల్లారిన తర్వాత ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మసాలా చాలా బాగా వస్తుందండి బిర్యానీలో. ఇలా కొంచెం ఒక గుప్పెడి దాకా ఉంచుకొని మిగతా మొత్తం క్రష్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ దాకా మళ్ళీ వేస్తున్నానండి. పెరుగు కూడా 1 కప్పు దాకా వేస్తున్నాను. నాకు కాస్త తక్కువ అనిపించిందండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా 1 పిడికెడు దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో లెమన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను నిమ్మకాయలు 5 నుంచి 6 తీసుకోవాలండి. నిమ్మకాయలు దీంట్లో 7 అయినా వేయచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిమ్మకాయ వేస్తే మీరు ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం పిండి వేసుకోవాలండి. ఒక 5 నుంచి 6 వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా మొత్తం కలుపుకోవాలి. ఇలా ముక్క ఏమో సాఫ్ట్గా జ్యూసీగా అవుతుందండి ఇలా మనం మిక్స్ చేసుకుంటే మసాలాలు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నేను బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. ఒక 7 నుంచి 8 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. బిర్యానీలో కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, కాస్త వేస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను పైన గార్నిషింగ్ కోసం లెగ్ పీస్తో సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. 4 లెగ్ పీస్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, చికెన్ మసాలా 1/4 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసి మసాలా బాగా పట్టించాలి. ఇలా బాగా మసాలా పట్టిస్తే చాలా బాగా సాఫ్ట్గా
ఇక్కడ నేను కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. రెడ్ ఫుడ్ కలర్ 1 pinch దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల లెగ్ పీస్కి కలర్ చాలా బాగా వస్తుందండి. వీడియో కోసం మాత్రమే వేస్తున్నానండి. మీరు ఇంట్లో యూజ్ చేస్తే వేయకపోయినా పర్వాలేదు. ఇలా వేసి 1 గంట పాటు ఉంచాలండి. దీనివల్ల చికెన్ చాలా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ముందుగా నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్లో ఇక్కడ లెగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా రెండింటిని కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 hour పాటు ముందే బాస్మతి రైస్ 1.5 kg నానబెట్టుకున్నానండి. దీనివల్ల రైస్ చాలా పొడి పొడిగా అవుతుంది. ఇక్కడ పెద్ద గిన్నె తీసుకున్నానండి. నేను రైస్ వండడానికి సగం కంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో కొత్తిమీర 2 tablespoon దాకా, పుదీనా 2 tablespoon దాకా, ఇంకా మిరియాలు ఒక 5-6 వేసుకోవాలండి. షాజీరా 1/2 teaspoon వేసుకోవాలి. బిర్యానీ లీవ్స్ 2 వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి చూడండి వాటర్ ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకోవాలండి. ఇలా మనం నానబెట్టి వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా బాగా వస్తుందండి. రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇంకా పొడుగు కూడా అవుతుంది. సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చూసుకోవాలండి. రైస్ని మనం ఒక 70% కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలా మనం వేలుతో తుంచితే విరిగినట్టు ఉండాలండి అన్నం మెతుకులు. ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ముందుగా మనం మసాలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఇలా బియ్యంని మనం ముందుగా రైస్ ఉడికించుకున్న రైస్ ఉంది కదా, స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని మనం ఈ మసాలా పైన వేసుకోవాలండి. ఇక్కడ లేయర్స్ వేయొద్దండి. ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి చికెన్ని మనం అడుగులో ఉంచడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే మనం చికెన్ని కూడా ఉడికించలేదు కదండి. ఇక్కడ నేను కలర్ కోసం మాత్రం ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇంకా గ్రీన్ ఫుడ్ కలర్ 1 pinch దాకా వేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పైనుంచి ఒక 1/2 cup దాకా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బ్రౌన్ ఆనియన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా సన్నగా తరిగింది ఒక 2 నుంచి 3 tablespoon దాకా వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ముందుగా ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, దానిపైన పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఇలా లెగ్ పీసెస్ పెట్టిన వారైతే యాజ్ టీస్గా సేమ్ బిర్యానీ అని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా అందుకే నేను ఇలా పైన గార్నిషింగ్ కోసం ఇలా లెగ్ పీసెస్ పెట్టానండి. ఫ్లేవర్ నచ్చకపోతే మీరు నెయ్యి వేయకపోయినా పర్వాలేదండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పైనుంచి ఒక 2 నుంచి 3 tablespoon దాకా నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. పైనుంచి నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు దమ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కింద హెవీ బాటమ్ తవా పెట్టి దమ్ చేస్తున్నానండి. ఒక 15 minutes హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద పెడితే చాలా బాగా దమ్ అవుతుందండి బిర్యానీ. చూడండి ఇక్కడ మొత్తం 30 minutes తర్వాత చూపిస్తున్నానండి. 30 to 40 minutes అయినా ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇంకా ఎక్కువైనా పెట్టవచ్చు. ఇలా చూడండి నేను చూపిస్తున్నాను. మొత్తం 1/2 hour తర్వాత చూడండి ఎంత బాగా అన్నం పొరలు పొరలుగా చాలా బాగుందండి. ఇంకా కింద చికెన్ కూడా మనం అస్సలు ఉడికించకుండా దమ్లో చేసాం కాబట్టి అస్సలు మాడకుండా చాలా బాగుంటుందండి. ముక్క మాత్రం సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా బిర్యానీ చేశారంటే మీరు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చినా చికెన్ ఇదే విధంగా చేస్తారండి. అంత బాగుంటుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. పండుగకైనా ఒకేషనల్లో చేసుకున్నా కానీ సూపర్గా కుదురుతుందండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 kg చికెన్ని తీసుకున్నానండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి ఇలా మధ్యలో ఇలా గ్యాషెస్ పెట్టుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లెగ్ పీసెస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 tablespoon కారం వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. కలర్ కోసం మాత్రమే, ఆప్షనల్ అండి. ఇక్కడ నేను వీడియోలో చూపించడానికి ఇలా కలర్ వేస్తున్నాను, మీరు వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కార్న్ఫ్లోర్ 3 నుంచి 4 టేబుల్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల చికెన్కి బైండింగ్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో గట్టి పెరుగు తీసుకోవాలండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి మసాలా బాగా పట్టిస్తే చికెన్ చాలా బాగా సాఫ్ట్గా ఇంకా టేస్ట్ కూడా అవుతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలండి. నేను బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా నేను ఇలా చికెన్ పీసెస్ని బౌల్లోకి తీసుకొని ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. మనం చికెన్ని మసాలా పెట్టి ఎంతసేపు ఉంచితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. దీనివల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు 3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఓవర్ నైట్ తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మసాలా వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోయినా ఆప్షనల్ మాత్రం అండి, లేకపోయినా మీరు వేయకపోయినా కూడా టేస్ట్గా అవుతుంది. కొంచెం ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్కి పట్టించాలి. ఇలా మొత్తం చికెన్కి పట్టించేసేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి చికెన్కి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి. మీరైతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. వీటిని కొద్దిగా ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అయినా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశానండి. ఇప్పుడు నేను ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. 2 వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిదనం అలానే ఉంటుంది. ఫ్లేమ్ని మాత్రం కంపల్సరీ మీరు మీడియంలోనే ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల చికెన్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది, ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు ఇలా మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి, ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మసాలా ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ ముక్కలను కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను. ఆనియన్తో తిన్నా, మీరు చపాతీ, నాన్లో దేనిలో తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ కావాలంటారు, అంత రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా జ్యూసీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.